సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చిన్నమ్మ, మా మమ్మీ, మా వన్నత్త, అందరం గృహప్రవేశానికి వెళ్తున్నాము. అమ్మమ్మ వాళ్ళ గృహప్రవేశానికి వెళ్తున్నాము. సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే గృహప్రవేశం. ఈ గృహప్రవేశం ఎవరిదంటే మా కజిన్ సిస్టర్ వాళ్ళ కూతురుదండి. కజిన్ సిస్టర్ ఎలా అంటే మా పెదనాన్న కూతురు అనమాట. అక్క కూతురు అంటే నాకు కూతురు వరుస అవుతుంది కదా, వాళ్ళ ఇంటికే వచ్చామన్నమాట. అయితే వీళ్ళు గృహప్రవేశం 2 months బ్యాకే పూజా కార్యక్రమాలన్నీ అయిపోయాయట, ముందే చేసేసారట. అంటే ఇప్పుడు కొంచెం పూజా కార్యక్రమాలు ప్లస్ ఈ రిలేటివ్స్ అన్నీ ఒకే రోజు అయితే క్లమ్జీ అయిపోయి కొంచెం కన్ఫ్యూజన్, కొంచెం మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది కదా అందరూ. అందుకోసం కూడా కొందరు ఇలా చేసుకుంటుంటారు. అంటే హోమం, కళ్యాణం, నవగ్రహాల పూజ, కూరాడు పెట్టడము, ఈ పూజలన్నీ ముందు చేసేసుకుని రిలేటివ్స్ ఆ రోజు వర్కింగ్ డేస్ అయితే రారు కదా, అందరూ రారు కదా. అందుకోసం వర్కింగ్ డేస్ కాకుండా సండే అయితే అందరూ వస్తారు అన్న ఉద్దేశంతో కొందరు ముందే పూజలు అయిపోగొట్టుకుని ఆ తర్వాత ఇలా పిలుస్తుంటారు. ఇలా కూడా బాగుంటుంది కదండి. వచ్చే వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుంది, ఇంట్లో వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుంది, ఏ టెన్షన్ ఉండదు. అంటే రిలేటివ్స్ ప్లస్ ఈ పూజా కార్యక్రమాలు అన్నీ ఒకే రోజు పెట్టుకున్నామంటే సరిగ్గా పూజలు అవుతాయా లేవా, ఎలా ఫంక్షన్ ఎలా అవుతుందో అనే టెన్షన్ ఒకటి ఉంటుంది కదా. ఆ టెన్షన్ లేకుండా కొంచెం రిలీఫ్గా ఉంటుంది. పూజా కార్యక్రమాలన్నీ ముందు ఇలా అయిపోగొట్టుకొని ఆ తర్వాత తీరిగ్గా సండే ఇలా అందరినీ ఇన్వైట్ చేసి గృహప్రవేశ ఫంక్షన్ ఆ పార్టీ ఇచ్చేస్తే హాయిగా ఉంటుంది, వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది, వెళ్ళే వాళ్ళకి కూడా కన్వీనియంట్ ఉంటుంది. ఇది నాకు బాగా నచ్చింది. అయితే అలాగే వీళ్ళ పాప బర్త్డే కూడా ఉందంట, అందుకోసమే రెండు కలిసి వస్తాయి. అంటే గృహప్రవేశం ఫంక్షన్ పార్టీ ప్లస్ పాప బర్త్డే పార్టీ రెండు కలిసి వస్తాయని చెప్పి ఇలా ఇన్వైట్ చేశారు అందరినీ. ఇదిగోండి ఇక్కడ ఉన్న వాళ్ళని గుర్తుపట్టండి, ఇద్దరు మీకు తెలుసు. ఒకరు మా అక్క కూతురు, అదే మొన్న శ్రవణ శుక్రవారం ఇంటికి వెళ్ళాం కదా అతను అనమాట. ఇంకొకరి అల్లరి పిల్ల వనిత, ఆ పక్కన మా మేనత్త కోడలు. ఎవరైనా కొత్త ఇంటికి వెళ్తే ఇల్లంతా చూస్తాం కదా, ఇల్లంతా తిరిగి చూసామండి. ఇల్లు చాలా బాగుంది, బాగా నచ్చింది మాకైతే. ఇక ఇప్పుడు అసలు అమ్మాయి దగ్గరికి అంటే బర్త్డే పాప దగ్గరికి వెళ్తున్నాము. ఆ పాపను చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇది రెడీ కావాలంటే చాలా మారాం చేస్తుంది. దీనికి రెడీ కావాలంటే అస్సలు ఇష్టం ఉండదంట. అందుకే వాళ్ళ అత్త, వాళ్ళ మేనమామ భార్య అనమాట, బుజ్జగించి ఏదోలా కొంచెం రెడీ చేస్తుంది అనమాట. ఇక్కడ మేము దాన్ని చూస్తూ కూర్చున్నాము. ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అయిపోయిందండి. ఫంక్షన్ స్టార్ట్ అయింది కదా, ఇంకా ఇదిగోండి బర్త్డే పాప కూర్చుంది, వాళ్ళ అన్నయ్య వాడు, ఇద్దరు అన్న చెల్లెళ్ళు కూర్చున్నారు. ఇంకా వీళ్ళు వచ్చేసి మా అక్క కూతురు వాళ్ళ తోటికోడలు, వాళ్ళ మరిది అనమాట. ఇక ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి బర్త్డే పాప రెడీగా ఉంది కేక్ కట్ చేయడం కోసం. అందరూ హ్యాపీ బర్త్డే చెప్తున్నారు, అది కేక్ కట్ చేసేసింది. ఇదిగోండి వాళ్ళ ఇంట్లో ఉండే 4 పిల్లలు, అన్న తమ్ముళ్ళ పిల్లలు, వీళ్ళకి 2 పిల్లలు, వాళ్ళ 2 పిల్లలు కదా, 4 కలిసి కేక్ కట్ చేసేసారు. ఆ పాపకి తినిపించేసి ఒక్కొక్కరిగా పాపకి బాబుకి గిఫ్ట్స్ ఇస్తున్నారు ఇక అందరూ. తను మా అన్న విజయభాస్కర్ రెడ్డి, మా చిన్నాన్న కొడుకు, మా వదిన సరిత. వీళ్ళు వచ్చేసి మా మేనత్త మన్మడు, పేరు రామ్దేవ్, విజయలక్ష్మి వాళ్ళు. మా మేనత్త కూతురు కొడుకు అనమాట. ఇక ఇదిగోండి మేమందరము పాపకి విష్ చేసాము, గిఫ్ట్స్ ఇచ్చాము. ఇంకా చాలామంది మా బంధువులు చాలామంది వచ్చారు, కానీ అందరినీ కవర్ చేయడానికి వీలు అవ్వలేదు వీడియోస్. కొంతమందిని మాత్రమే వీడియో తీసుకున్నాను. ఇక వచ్చిన బంధువులందరితో మాట్లాడి భోజనాలు చేసేసాము. వీడు మా అక్క మన్మడండి, అంటే ఇప్పుడు గృహప్రవేశం చేసుకుంటున్న అమ్మాయి వాళ్ళ అన్నయ్య కొడుకు. వీడి మాటలు అయితే ఎంత ముద్దు ముద్దుగా ఉంటాయో, చాలా క్యూట్గా అనిపిస్తాయి. ఇక భోజనాలు చేసిన తర్వాత అమ్మాయి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చింది. అవి తీసుకొని ఇంకా ఎవరి ఇళ్ళకి వాళ్ళం బయలుదేరిపోయాము. ఇవండి మా అక్క కూతురు వాళ్ళ గృహప్రవేశం విశేషాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.